బెండ్ ఉంటుంది సార్. ఈ బెండ్ ఉన్న వాటిపైన మనం ఎక్సర్సైజ్ చేయకూడదు. మీరు కూర్చునే ప్లేస్ ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉండాలి. ఇలాంటి గచ్చు పైన మీద చేసుకోవచ్చు కానీ ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్గా ఉన్న ప్లేస్ మీద చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే మీ లెగ్స్ అనేవి గ్రౌండ్కి టచ్ అవ్వాలి. షూ కానీ స్లిప్పర్స్ కానీ వేసుకోకూడదు. అంటే నేను వేసుకొని చెప్తున్నాను అనేసి మీరు వేసుకోకూడదు. ఎందుకంటే మనకు పెయిన్ తగ్గడం కోసం లెగ్స్ అనేవి కంపల్సరీగా గ్రౌండ్కి టచ్ అవ్వాలి. టచ్ అయ్యి ఏం చేయాలి అంటే హెడేక్స్ వచ్చిన వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మూడు కూడా మీ స్పైనల్ కార్డ్ మీ వెన్నుపూస అనేది స్ట్రైట్గా ఉంచాలి సార్. ఇలా బెండ్ అయ్యి ఉంచకూడదు. ఇలా స్ట్రైట్గా ఉంచాలి. ఇలా ఉంచేసి హెడేక్స్ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి కానీ హెడేక్ కానీ మైగ్రేన్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే చూడండి సార్, మీ రెండు హ్యాండ్స్ అనేది ఇలా మీ ఫోర్ హెడ్ మీద పెట్టుకోవాలి. ఇలా ఫోర్ హెడ్ మీద పెట్టుకొని మీ చేతులతో మీ హెడ్ అనేది వెనక్కి పుష్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ హెడ్ యొక్క బలాన్ని ఉపయోగించుకొని మీ హెడ్ను కూడా ముందుకు పుష్ చేయాలి. చేతులతో వెనక్కి నెట్టడం కానీ లేదంటే హెడ్ యొక్క బలాన్ని ఉపయోగించుకొని ముందుకు నెట్టడం కానీ రెండు కూడా ఒకటే సమయంలో చేయాలి సార్. అలా చేస్తేనే మీకు పెయిన్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది. చేసి చూపిస్తాను, బాగా గమనించండి. తర్వాత మీకు చేయమంటాను ఒక చేతులు. నేను చేస్తున్నప్పుడు ఎవరు చేయొద్దు. ఎందుకు అంటే మీరు ఏమైనా తప్పుగా చేశారంటే మీకు ఏమైనా పట్టేస్తే నన్నే తిట్టుకుంటారు ఇంకే. ఓకేనా? చేసి చూపిస్తాను చూడండి సార్. బాగా ఇలాంటి ఎక్సెప్ట్ చేసుకోవాలి సార్. ఏమైనా గమనించారా మేడం? వైబ్రేషన్ అయ్యింది. నేను మనం గమనించాల్సిందంటే నా హెడ్ అంతా వైబ్రేట్ అయ్యింది. వైబ్రేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మన హెడ్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరిగిపోతుంది సార్. ఎప్పుడైతే మన హెడ్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ సార్ వినిపిస్తుంది కదా సార్ బ్యాక్ సైడ్ కి. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుందో అప్పుడే ఏంటంటే మనకి హెడ్ ఏక్స్ కానీ మైగ్రేన్ పెయిన్స్ కానీ రాకుండా ఉంటాయి సార్. ఓకేనా? చేస్తారా ఒకసారి నాతో పాటు? అందరూ స్ట్రైట్ గా ఉంచండి. స్ట్రైట్ గా ఉండండి. అందరూ స్ట్రైట్ గా ఉండేసి చూడండి సార్, మీ రెండు హ్యాండ్స్ అనేది ఇలా మీ ఫోర్ హెడ్ మీద పెట్టుకోండి. ఇలా ఫోర్ హెడ్ మీద పెట్టుకోండి. పెట్టుకొని చేయండి సార్. నేను చూస్తాను, మీరు చేయండి. ఓకే సార్, ఓకే సార్, ఆపండి సార్. ఓకేనా సార్? చెప్తాను, నేను చెప్తాను అర్థమయ్యే విధంగా. ఓకే సార్, ఆపండి సార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది హెడేక్ కానీ మైగ్రేన్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ ఏంటంటే 1 day 1 time చెప్తాను సార్. క్లారిటీగా వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పే విధానంలో ఉంటే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్ పెయిన్ వస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నెక్ పెయిన్ వస్తే సేమ్ టేబుల్ సార్, అలానే కూర్చుంటారు. కూర్చొని ఏంటంటే మీ రెండు హ్యాండ్స్ అనేది ఈ రకంగా ఇలా చేసుకోవాలి సార్. ఎలా పెట్టుకోవాలి రెండు హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని ఏం చేయాలంటే మీ భుజాలు అనేది స్లోగా పైకి లేపుతుండాల్సిందా. ఎవరికైతే నెక్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, కాలర్స్ ఎవరైతే వాడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళు కాలర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సార్. ప్రతిరోజు ఆ రోజు కంఫర్ట్గా ఉండగలుగుతారు. తర్వాత రోజు మళ్ళీ చేసుకోవాలి. రోజు చేసుకుంటే కాలర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాలర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు ఎక్సర్సైజ్. ఇలా స్లోగా పైకి లేపి, ఎంత స్లోగా పైకి లేపామో కొంచెం పెయిన్ వస్తుంది పైకి వెళ్ళాక, పెయిన్ వచ్చినప్పుడు ఆగిపోవాలి. ఎంత స్లోగా పైకి లేపారో మళ్ళీ అంతే స్లోగా డౌన్ అయిపోవాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మీకు నెక్ పెయిన్ కూడా రిలీఫ్ అనేది వస్తుంది. చెప్పాను కదా నెక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ S2 S3 బోన్స్ స్ట్రెయిన్ అవుతాయి సార్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిలాక్స్ అయ్యి C5 మధ్య గ్యాప్ కూడా కొంచెం అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఓకేనా? చేస్తారు, ఒకసారి చేయండి సార్. అలానే చూడండి సార్, రెండు హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసి చూడండి సార్, నలా స్ట్రైట్ గా రావాలి. హ్యాండ్స్ అనేవి ఇలా కిందకి ఉండకూడదు, ఇలా పైకి ఉండకూడదు, ఇలా స్ట్రైట్ గా రావాలి. ఇలా వచ్చేసి భుజాలు అనేవి స్లోగా పైకి లేపాలి. భుజాలు అనేవి స్లోగా పైకి లేపాలి. స్లోగా లేపి మళ్ళీ స్లోగా డౌన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి సార్. ఆపండి. నెక్స్ట్ ఏంటంటే అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం మీకు పెయిన్లా ఉంటుంది. నాకు అలవాటు కాబట్టి నొప్పులే ఉండవు, కానీ ఈ స్టార్టింగ్లో అయితే కొంచెం నొప్పిలా ఉంటుంది. ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే ఏమీ ఉండదు, ఫ్రీగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పెరాలసిస్ స్ట్రోక్ లాంటివి అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు సార్ పెరాలసిస్ స్ట్రోక్ అనుకోవచ్చు, బయట 70% వరకు కూడా పెరాలసిస్ స్ట్రోక్ అటాక్ అవుతా ఉన్నారు. ఎందుకు పెరాలసిస్ స్ట్రోక్ ఎందుకు అటాక్ అవుతుంది ఐడియా ఉందా సార్? ఎందుకు ఐడియా ఉందా?
ఎందుకు అటాక్ అవుతుంది అంటే హెడ్ లోపల బ్రెయిన్ అనేది క్లాట్ అవుతూ ఉండడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే బ్లడ్ అంటే మన హెడ్ నుంచి కూడా వెన్నుపూసకు వెళ్ళే బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉండడం వల్లే వాళ్ళకి పెరాలసిస్ స్ట్రోక్ లాంటివి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలా హెడ్ నుంచి క్లాట్ అవ్వకూడదు. క్లాట్ అయినా సరే అది ఫ్లూ మూవ్మెంట్ అవ్వాలి అంటే ఏమైనా ఎక్సైజ్ ఉందంటే ఎక్సైజ్ ఉన్నా సార్. అది ఒక్క హెడ్ ఏక్ అనే ఒక పెరాలసిస్ స్ట్రోక్ అటాక్ అవ్వకుండా ఉండాలనే కాదు, చాలా మందికి నెత్తి నొప్పులు ఉంటాయి. ఇలాంటి నెత్తి నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ చాలా మందికి స్పైన్ ప్రాబ్లం, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెన్నుపూస నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వెన్నుపూస నొప్పులు వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి సార్ అంటే సేమ్ టేబుల్ అలాగే కూర్చుంటారు. కూర్చొని మీ 2 హ్యాండ్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చిన్న మీద కానించేసి ఈ రకంగా పెట్టాలి సార్. ఇలా పెట్టాలి. చేతులు అనేవి ఇలా ముందుకు ఉండకూడదు, ఇలా బ్యాక్ సైడ్కే ఉండాలి. ఎంత బ్యాక్ సైడ్ ఉన్నా పర్లేదు కానీ ముందుకు ఉండకూడదు. సపోర్ట్ ఉండాలి, చిన్న మీద సపోర్ట్ ఉంచేసి మీ హెడ్ అనేది ఈ రకంగా బ్యాక్ సైడ్కి పుష్ చేస్తూ ఉండాలి. స్లోగా పుష్ చేస్తూ ఉండాలి. ఇలా చేసేటప్పుడు వెన్నుపూసలో పెయిన్ వస్తుంది. పెయిన్ రావాలి, పెయిన్ వస్తేనే కరెక్ట్గా చేసినట్టు. డైలీ చేస్తే ఏ పెయిన్ ఉండదు. మళ్ళీ స్లోగా ముందుకు వచ్చాలి, స్లోగా ముందుకు వచ్చాలి. ఓకేనా? ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పెరాలసిస్ స్ట్రోక్ లాంటివి అటాక్ అవ్వకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెత్తి నొప్పులు ఎవరైనా ఎక్కువగా లేడీస్కే వస్తూ ఉంటాయి, ఈ నెత్తి నొప్పులు రాకుండా ఉంటాయి. వెన్నుపూస నొప్పులు ఎవరికైనా ఉంటే మన జెంట్స్కి వాళ్ళకు కూడా రాకుండా ఉంటాయి సార్. ఓకేనా? చాలా మందికి డౌట్, సార్స్ కూడా అడిగారు సార్ ఎక్సర్సైజ్ ఎంత టైం చెప్పలేదు కదా సార్ అనేసి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఎంత సమయం చేయాలి అంటే 20 సెకండ్స్ మాత్రమే చేయాలి సార్. ఈ 3 ఎక్సర్సైజ్లు కూడా ఒక్కొక్కటి 20. 3 ఎక్సర్సైజ్ చేయడానికి ఎంత సమయం పెట్టింది? 1 మినిట్. అంటే మీ ఒక రోజులో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 1 మినిట్ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీరు చాలా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. ఈ ఎక్సర్సైజ్ ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి అంటే 5 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది సార్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే అందరూ ఫిట్గా ఉన్నారా సార్? ఉన్నారా లేరా? తెలుసుకోవాలనుందా మీకు ఫిట్గా ఉన్నామా లేదా అనేది? పట్టుకుంటే ఫిట్గా లేనట్టు కాదు సార్. 6 ప్యాక్ ఉన్న వాళ్ళు ఫిట్గా ఉన్నట్టు కాదు. అంటే జిమ్ బాడీస్ వేరు, నార్మల్ మన బాడీ వేరు. జిమ్ బాడీ వాళ్ళు అందరూ అనుకుంటారు వాళ్ళు ఫిట్గా ఉన్నాడని. జిమ్ బాడీ ఉన్నంత మాత్రం వాళ్ళు ఫిట్ కాదు. నార్మల్గా ఉన్న వాళ్ళు ఫిట్గా ఎక్కువగా ఉంటారు. ఓకేనా? ఓకే, మీరు ఫిట్గా ఉన్నారో లేదు తెలుసుకోవచ్చు సార్. నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తాను, నాలా ఎంతమంది అయితే చేయగలుగుతారో వాళ్ళు ఫిట్గా ఉన్నట్టు, చేయలేని వాళ్ళు ఫిట్గా లేనట్టు. ఓకేనా? కూర్చొని అయితే చేయకండి. కూర్చొని చేస్తే వెన్నుపూసలు పట్టేస్తాయి. మళ్ళీ మీకోసం నేను 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకొని ఉండాలి. ఓకేనా? కూర్చొని చేయకండి. తర్వాత నేను చెప్తాను, మీరు చేతి తిరిగారు. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేతి తిరిగారు. ఓకే, ఫిట్గా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఏమైనా ఎక్సర్సైజ్ కూడా కాదు. ఓకేనా? ఏంటంటే ఏం చేయాలి సార్ అంటే ఒక హ్యాండ్ అనేది పైకి లేపాలి. పైకి లేపేసి ఇలా బ్యాక్ సైడ్ బెండ్ చేయాలి. బెండ్ చేసాక ఈ హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి సార్. పెట్టాక ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ ఇలా హోల్డ్ అవ్వాలి సార్. ఇలా హోల్డ్ అయితేనే మనం ఫిట్గా ఉన్నట్టు. హోల్డ్ కాకపోతే ఫిట్గా లేనట్టే. నేను కూడా వెయిట్ ఉంటాను, నాకు పట్టున్నది అంటే డౌట్ ఉంటుంది, అందుకోగలమా అందుకోలేమని. మీ మీద డౌట్ పడద్దు, నేను చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేతి తిరిగాను. ఓకేనా? చేసి చూపిస్తాను చూడండి సార్. హ్యాండ్ అనేది పైకి లేపామా, ఇలా బ్యాక్ సైడ్ బెండ్ చేసామా, చేశాక ఈ బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ పెట్టేసి ఈ 4 ఫింగర్స్ ఇలా హోల్డ్ అవ్వాలి సార్. ఇలా హోల్డ్ అయితేనే మీరు ఫిట్గా ఉన్నట్టు. హోల్డ్ కాకపోతే ఫిట్గా లేనట్టే. నిలబడి చేయాలి సార్. కూర్చుంటే వెన్నుపూసలు పట్టేస్తాయి. మీకోసం నేను ఉండాలని చెప్పాను కదా, నిలబడండి, ఒకసారి చేయండి సార్. పర్లేదు నిలబడండి, చేయండి. మీరు చేస్తేనే పిల్లలకి చెప్పగలుగుతారు, అందుకోసం మీరు చేయమండి. నిలబడ్డారు కదా, హ్యాండ్ అనేది పైకి లేపండి సార్. ఇలా లేపారా, ఇలా మీ వైపు తిప్పుకోండి సార్. ఇలా బ్యాక్ సైడ్ బెండ్ చేయండి సార్. బెండ్ చేశాక ఈ హ్యాండ్ అనేది ఈ రకంగా బ్యాక్ సైడ్ నుంచి పెట్టండి సార్. ఇలా ఈ 4 ఫింగర్స్ సార్ కూర్చోండి సార్. ఇబ్బంది పడుతున్నారు చూసావా మీరే అందుకోవడానికి. అప్పుడు ఏంటంటే మీకు ఏమైనా నరాలు చేయాలి పట్టేస్తుంది, అందుకే స్టాండింగ్లో చేయిస్తాం. అందిందా? ఓకే, కూర్చోండి సార్. ఓకే సార్, కూర్చోండి సార్. ఓకే, ఇంటికి వెళ్ళాక అంటే మొహమ్మద్ పడి ఇక్కడ చేయకపోయి ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళాక చాలా మంది ట్రై చేస్తారు. ఏదైనా కొత్త విషయం కదా, ఇంటికి వెళ్ళాలంటే ట్రై చేస్తారు. అప్పుడు అందుకోలేకపోయారు అనుకోండి, మనం ఫిట్గా లేమనిపిస్తుంది. ఒకవేళ ఫిట్గా లేకపోతే ఫిట్గా అవ్వాలంటే ఏం చేయాలి? ఓకేనా? అంటే మళ్ళీ రోజు సార్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అందుకోవచ్చు, రోజు ఇది చేయడం వల్ల అందుకోమమ్మా. మనం ఫిట్గా అవ్వాలంటే ఏం చేయాలో చెప్తాను. అలానే చాలా మంది ఏంటంటే బాడీ పెయిన్స్ అంటూ ఉంటారు, ఎక్కువగా జెంట్స్ ఎక్కువగా అంటారు. వర్క్ చేసుకుని వస్తారు కదా, టోటల్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటారు. అలాంటి బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళైనా సరే, మొన్న కరోనా వచ్చింది కదా, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయే ఐడియా ఉందా? బ్రీతింగ్ ప్రాబ్లమ్ సార్. లంగ్స్ కూడా కాదు, లంగ్స్ వరకు కూడా కాదు, అంటే ఆ ప్రాబ్లంకే ఇంకా వెళ్ళలేదు, వెళ్ళే లోపే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే
74% మంది చనిపోయారు వరల్డ్ వైడ్ గా. ఓకేనా? అలాంటి బ్రీతింగ్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలన్నా, బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా, మనం ఫిట్ గా అవ్వాలన్నా, ఓకేనా, నేను ఇప్పుడు చెప్తాను ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పిల్లలు ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉంటారు కదా, వెయిట్ ఎక్కువ ఉన్న పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళు వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి సార్. ఓకేనా? మరి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటే ఎప్పుడు చేయాలి అంటే ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 to 8:30 మధ్య ఎండ తగ్గుతుంది కదా, ఆ ఎండలో చేసుకోవాలి. ఎంతసేపు అంటే 60 సెకండ్స్. టైం కూడా చెప్తాను చూసుకోండి సార్. 60 సెకండ్స్. ఓకేనా? 60 సెకండ్స్ ఎలా చేసుకోవాలి సార్ అంటే మీ కాళ్ళ వేళ్ళ మీద నిలబడాలి. కాళ్ళ వేళ్ళ మీద నిలబడాలి. లేదు సార్ నాకు ఎర్లీ మార్నింగ్ అవ్వదు అంటే ఈవినింగ్ 3:30 to ఓకేనా ఈవినింగ్ 3:30 నుంచి మిగతా ఎండ తగిలిన సమయం కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకొని ఏంటంటే కాళ్ళ వేళ్ళ మీద నిలబడి మీ 2 హ్యాండ్స్ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి సార్. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఉంచాలి. ఇలా ఉంచేసి మీ నెక్ కూడా ఈ రకంగా పైకి ఎత్తాలి. ఇలా 60 సెకండ్స్ ప్రతిరోజు ఉండాలి సార్. ఇలా 60 సెకండ్స్ ప్రతిరోజు ఉండగలగాలి. ఇలా ఉండగలిగితేనే మీరు ఫిట్ గా అవ్వగలుగుతారు. పిల్లలైతే వెయిట్ ఎక్కువగా ఉన్న పిల్లలైతే వెయిట్ తగ్గుతారు. మనం కూడా మీరు కూడా ఎవరైనా వెయిట్ ఉన్న వాళ్ళైతే వెయిట్ కూడా లాస్ అవుతూ ఉంటారు ఇటువంటి ఫుడ్ కంటిన్యూస్ చేసుకోకుండా. ఓకేనా? చాలా మంది ఏంటంటే ఫుడ్ తగ్గించాలని చెప్తారు. ఓకే, ఫుడ్ అయితే తగ్గించొద్దు అంటే నైట్ 2 చపాతీలు తినండి. అలా తినడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీని కోల్పోతారు కానీ వెయిట్ లాస్ అవ్వరు సార్. ఓకేనా? ఓకే, ఒకసారి నాతో పాటు నిలబడగలరా లేదా? 60 సెకండ్స్ చూద్దాం. నిలబడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాళ్ళ వేళ్ళ మీద నిలబడండి సార్. ఇలా కాళ్ళ వేళ్ళ మీద నిలబడండి సార్. కాళ్ళ వేళ్ళ మీద నిలబడేసి ఇంటి దగ్గర అయితే అదే షూ కానీ స్లిప్పర్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడైతే పర్లేదు కానీ. ఓకేనా? కాళ్ళ వేళ్ళ మీద నిలబడేసి ఇలా పెట్టండి సార్. ఇలా పెట్టేసి ఇలా పెట్టండి సార్. నేనైతే 5 to 6 minutes వరకు ఉండగలుగుతాను రోజు. నేను ఉండగలరా లేదో చూద్దాం. నెక్ అనేది పైకి లేపాలి. 180 degrees లో ఉంచాలి సార్. పైకి లేపేకండి 180 degrees లో. ఇలా మళ్ళీ అయితే పైకి లేపేసి ఉంచాలి. డౌన్ చేసుకోకండి. లేపేసి ఉంచాలి. చేతులు అనేది వెన్నులో స్ట్రైట్ గా రావాలి. అలా మీరు తీసుకోగలరు కదా, మీరు రావాల్సిన పని లేదు కదా. తీసుకుంటారు మీరు రవిస్తాలు చేయలేస్తారు. ఓకే సార్, కూర్చోండి సార్. ఓకే ఓకే ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రతిరోజు చేసుకుంటే ఎందుకు మీతో చేయించాను అంటే మీకు ఒక అవగాహన వస్తుంది సార్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మొత్తం అంతా వైబ్రేట్ అవుతుంది మన బాడీ అంతా కూడా. ఇది ఎక్కడ చేయమన్నామంటే ఎండలో చేయమన్నాం కదా. ఎండలో చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమవుతుందంటే మన హెడ్ దగ్గర నుంచి కూడా మన అరికాళ్ళ వరకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరిగితే మనకి చాలా డిసీజులు బీపీస్ వచ్చినట్టుగైతే బీపీ కంట్రోల్ గా ఉంటాయి, షుగర్స్ కానీ కంట్రోల్ గా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడవచ్చు. మీరు ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళకి ఇలాంటివి కంట్రోల్ గా కూడా ఉంటాయి సార్. ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేసుకోవడం వల్ల. ఓకేనా? ఓకే, కొన్ని మెడికల్ టిప్స్ చెప్తాను, నోట్ చేసుకోండి, మీకే ఉపయోగపడతాయి. బీపీ వస్తే ఏం చేయాలి, షుగర్స్ వస్తే ఏం చేయాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి. ఓకే సార్, బీపీ వస్తే ఏం చేయాలి అంటే కలబంద మొక్క ఐడియా ఉందా సార్? కలబంద మొక్క నుంచి సైడ్కి మంటలు వస్తాయి కదా, ఒక మంట నుంచి 1 inch పీస్ చిగురు నుంచి రోజుకో పీస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ రోజు అయితే 1 inch పీస్ కట్ చేసుకోండి. 1 inch పీస్ కట్ చేసుకొని దాన్ని మజ్జిగా చేర్చండి సార్. మజ్జిగా చీల్చిస్తే దాని లోపల గుజ్జు వస్తుంది. వైట్ గా గ్రీన్ గా గుజ్జు అనేది వస్తుంది. ఆ గుజ్జుని తీసుకోండి సార్. ఆ వైట్ గా గ్రీన్ గా గుజ్జుని తీసుకొని ఆ గుజ్జు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ అనే కాదు, ఏదైనా వాటర్ తీసుకోండి సార్. ఒక గ్లాస్ తో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఆ వాటర్ తో పాటు ఎలా ట్యాబ్లెట్ ని ఎలా మింగుతామో ట్యాబ్లెట్ మింగే విధంగా దాన్ని మింగేశారంటే ఆ వాటర్ తో పాటు మీకు బీపీ హైలో ఉన్న నార్మల్కి వచ్చేస్తుంది, లోలో ఉన్న నార్మల్కి వచ్చేస్తుంది సార్. హై బీపీ ఉన్న వాళ్ళకైనా లో బీపీ ఉన్న వాళ్ళకైనా అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఓకేనా? లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేని వాళ్ళు అంటే యంగ్స్టర్స్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? నేను 4 years నుంచి ఇందులోనే చేస్తున్నాను సార్. ప్రతి ఒక్కరు చేస్తున్నారు, చాలా మంది చెప్పిన వాళ్ళు అందరూ కాదు కానీ క్లాస్ లో 5-6 members వరకు అయితే చేస్తూ ఉంటారు. నాకు మంచి రేటింగ్స్ అయితే వస్తున్నాయి. చాలా మంది చేసిన వాళ్ళు అయితే చెప్తున్నారు చాలా బాగుంది సార్, యూజ్ అయ్యింది అనేసి. ట్రై చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి చేయడంలో తప్పులేదు. ఓకేనా? సెకండ్ ఏంటంటే అర్థమైందా? మళ్ళీ చెప్పాలి, పర్లేదు రాసుకున్నారా? సెకండ్ ఏంటంటే షుగర్ పేషెంట్స్, షుగర్స్ ఉన్న వాళ్ళు షుగర్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలంటే
ఇందాక చెప్పాను దానికి రిలేటెడ్గా ఉంటుంది ఇది. ఒక గాజు గ్లాసుని తీసుకోండి సార్. గాజు గ్లాసుని తీసుకొని ఒక లేడీ ఫింగర్ బెండకాయని తీసుకోండి సార్. బెండకాయలు ఏంటంటే ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని ఆ బెండకాయ ముక్కల్ని గాజు గ్లాసులో వేసుకోండి. అలానే వాటితో పాటు కూడా ఒక 2 జామాకుల్ని కూడా తీసుకోండి సార్. జామ చెట్టు ఆకుల్ని తీసుకొని ఆ జామాకులు ఏంటంటే అవి కూడా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా గాజు గ్లాసులో వేసుకోండి. వేసుకొని గ్లాస్ నిండుగా వాటర్ వేసుకోండి సార్. ఎప్పుడు సార్ ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీరు నైట్ టైం పడుకునే ముందు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. పడుకునే ముందు చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ తాగేయండి సార్. ఓకేనా, వడపోసుకోకూడదు, ఏం చేయకూడదు. జస్ట్ వాటర్, డైరెక్ట్ వాటరే తాగాలి. అలా తాగారంటే సార్ చాలా మంది మార్నింగ్ కాల్ చేస్తా ఉన్నారు, ఏంటి సార్ ఆ బెండకాయ ముక్కలు జామాకులు తినేయాలా అని. అవి తినేయవద్దు సార్, పడేయాలి. ఓన్లీ వాటరే తాగాలి సార్. వాటర్ తాగితే సరిపోతుంది. ఓకేనా, అలా వాటర్ తాగండి సార్, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు. ఓకేనా, ఇది కూడా చాలా నేచురల్ లిప్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ యూట్యూబ్లో కూడా మీకు ఎక్కడ ఎవరు చెప్పారు సార్ ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మీరు వెళితే మిమ్మల్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు కానీ ఇలాంటి ప్రాసెస్డ్గా అయితే చెప్పరు. ఇది అలా అని ఆయుర్వేదిక్ కాదు. ఎందుకంటే ఆయుర్వేదిక్లో మీకు ఫుడ్ కంట్రోలింగ్ ఉంటుంది. మనకి ఇది ఫుడ్ కంట్రోలింగ్తో ఏం సంబంధం లేదు. మనం డైలీ చేసే వ్యక్తిలో, ఎందుకంటే మన పాత రోజుల్లో ఇలాంటివన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం మానేసాం. దాన్నే నేను కొత్తగా చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ రకంగా గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను సజెషన్ సార్ నాది, అంటే మీ అందరికంటే చిన్నవాడిని అయినప్పటికీ సజెషన్ ఇస్తున్నాను మీకు. ఏంటి అంటే టీ తాగడం మానేయాలి సార్. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళు టీ తాగడం మానేయాలి సార్. మానేస్తారండి. చాలా మంది డౌట్ ఏంటంటే సార్ అలవాటు అయిపోయింది సార్, టీ తాగడం మేము మానలేము సార్, అంతేనా? ఓకే, టీ తాగడం మానద్దు. ఓకే, మానకుండా కొంచెం మారుద్దాం. ఏంటంటే ఏం చేస్తున్నారంటే మనం చాలా వరకు తప్పు చేస్తున్నాం. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున తాగేస్తున్నారు సార్ టీ. అంటే బెడ్ కాఫీ అని గట్టి అని ఫ్యాషన్ అయిపోయింది. ఓకేనా, బెడ్ కాఫీ బెడ్ టీ తాగుతున్నాం. అలాంటి బెడ్ కాఫీ బెడ్ టీ తాగడం మానేయండి సార్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగండి, కానీ ఎర్లీ మార్నింగ్ తాగండి. ఓకే, ఇందులో కూడా చాలా మంది తెలివైన ఉంటారు. మన స్టూడెంట్స్ అడుగుతారు ఏంటంటే సార్ నేను లేచిన వెంటనే లీటర్ వాటర్ తాగుతాను సార్. లీటర్ వాటర్ తాగేసి టీ తాగేస్తాను, నో ప్రాబ్లం సార్, నాకు ఎంటీ స్టమక్ ఏం కాదు సార్ అనుకోవచ్చు. కానీ వాటర్ తాగినా సరే, వాటర్ తాగి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం వాటర్ తాగినా సరే వాటర్లో ఎటువంటి కంటిన్యూటీస్ ఉండవు కాబట్టి ఎంటీ స్టమక్ కిందే కౌంట్ అవుతుంది. అలాంటప్పుడు టీ తాగారంటే మీ గ్యాస్ ఇంకా ఎక్స్టర్నల్గా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ తాగి టీ తాగొద్దు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అప్పుడు లీటర్ వాటర్ తాగండి, టీ తాగండి. లేదా టీ తాగిన తర్వాత వాటర్ తాగండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ముందైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ పరగడుపున అయితే మాత్రం టీ కానీ తాగొద్దు. ఓకేనా, మరి ఏం చేయాలి సార్? మీకు ఎగ్జాంపుల్ కూడా ఉన్నది. మీకు గవర్నమెంట్స్ మీటింగ్ పెట్టేటప్పుడు టీ ఇస్తుంది, టీతో పాటు స్నాక్స్ ఇస్తారు. ఐడియా ఉందా? ఎవరైనా అడిగారు ఎందుకు సార్ స్నాక్స్ ఇస్తున్నారని? ఏదో ఫ్రీగా ఇస్తారని మనం తీసుకుంటాం అంతే. కానీ ఎందుకు ఇస్తారంటే ప్రతి గవర్నమెంట్ సెక్టర్ కూడా, ఒక్క మన డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టీ ఇచ్చేటప్పుడు స్నాక్స్ ఇస్తున్నారు. ఎందుకు స్నాక్స్ ఇస్తారంటే డాక్టర్ల పర్యవేక్షణలో తెలిసిందే. ఏంటంటే 2-3 అవర్స్ మీరు క్లాస్ ఇలాగా మీటింగ్స్లో ఉంటారు. ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఏమవుతుంది, స్టమక్ అనేది ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉన్నప్పుడు టీ ఇచ్చేస్తే టీ తాగేస్తారు. ఆ టీ తాగడం వల్ల ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్నాక్స్ ఇస్తే ఏమవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు స్నాక్స్ బిస్కెట్స్ తినేసి టీ తాగండి, లేదంటే టీ తాగేసి బిస్కెట్స్ తినండి అని చెప్పడం వల్ల వాళ్ళు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే జెంట్స్ అయితే పాకెట్లో పెట్టుకున్నారు, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు ఆ బిస్కెట్స్ అనేవి ఉన్నాయి. మనం అక్కడ తినాలి, మన కోసం అనేది ఇస్తున్నారు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే నా కోసమే ఇచ్చారు, అర్థం చేసుకొని తినాలి సార్. మనకు అది తెలియక ఏంటంటే పట్టుకెళ్ళిపోతున్నాం. ఓకేనా, అంటే మీరు ప్రేమ అభిమానాలతో పట్టుకెళ్తున్నారు మీ పిల్లలకి రండి, కానీ అది మీకోసమే ఇస్తున్నారు వాళ్ళు. ఓకేనా, అందుకోసమే ఎంటీ స్టమక్తో అయితే మాత్రం టీ తాగొద్దు. ఓకేనా, మరి ఏం చేయాలి సార్ అంటే ఎర్లీ